వాళ్ళకి ఎక్కడ శాలరీలు పెరిగినాయి అన్న ఇచ్చారా మీరు? అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటది? దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా, అంటే అంత ముందు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఎంపీడీఓల్ని ప్రమోషన్ చేయాలి అంటే వాళ్ళకి ప్రమోషన్ లేవు. ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి దానిలో భాగంగా ఏదైతే డిస్టిక్ దానికి సంబంధించి ప్రమోషన్లు ఏదైతే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అనేటటువంటి ఒక పోస్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. 30/9/2020 సంవత్సరంలో జియో నెంబర్ 674, దానికి సంబంధించి మొత్తం చూడండి. ఆ జియో నెంబర్ 674 డేటెడ్ ఆన్ 30/09/2020 పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అంటే డిఎల్డిఓ అనేటటువంటి ఒక పోస్టుల్ని క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి ఒక బిల్డింగ్లు కూడా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, తర్వాత ఇదిగోండి రాజముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు.